సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిచంద్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అలాగే సీఎం నేతలు ఎన్ని గంటలకు రాబోతున్నారు? ప్రధాని సభా ప్రాంగణంకు ఎన్ని గంటలకు రాబోతున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ సచివాలయంలో చేరుకుంటారు. ఆయన ప్రధాని మధ్యాహ్నం ఏదైతే 3:20 ఆయన 3 గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంటారు. సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్కి ప్రధానమంత్రి చేరుకుంటారు. భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లు ఆయన హెలిప్యాడ్కి చేరుకుంటారు. ఆయన రక్షణ కోసం మరో 2 హెలికాప్టర్లు కూడా ఆయన అనుసరించబోతున్నాయి. నేపథ్యంలో అక్కడ నుంచి అక్కడ ఎవరైతే ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నరు ఇద్దరు కూడా సాదర స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ మీద ఇక్కడ ఏదైతే బహిరంగ సభా ప్రాంగణం ఉంటుంది, ఆ బహిరంగ సభా ప్రాంగణానికి 1 కిలోమీటర్ మేర ఉంటుంది. అంతవరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గం ద్వారా కారులో బయలుదేరి వస్తారు. అక్కడ ప్రజలకు కారులో నుంచే అభివాదం చేసుకుంటూ ఆయన బహిరంగ సభా ప్రాంగణానికి వస్తారు. బహిరంగ సభా ప్రాంగణానికి వచ్చిన తర్వాత అక్కడ టీటీడీ వేద పండితులకు ఆయన ఆశీర్వచనాలు అందజేస్తారు. అనంతరం ఏదైతే రాజధాని ప్రాంతంలో 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులను ఆయన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ఏదైతే ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలు మొత్తం కూడా 58,000 కోట్ల రూపాయల పనులను ఆయన స్టేజీ మీద నుంచి శంకుస్థాపన చేయబోతున్నారు. అనంతరం అమరావతి రైతులకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీని కూడా ఆయన తిలకించే అవకాశం ఉంది. తర్వాత 40 నిమిషాల పాటు ఏదైతే ప్రధానమంత్రి ప్రసంగించబోతున్నారు. 5 లక్షల మంది ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం పట్ల సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎటువంటి సందేశం ప్రధాని ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొని ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రధాని పర్యటన గురించి 10 రోజుల నుంచి కూడా రోజు నేతలతో మాట్లాడుతున్నారు. ఏదైతే 3 పార్టీల కూటమి నేతలంతా కూడా భారీ ఎత్తున హాజరు కావాలని పిలిపించారు. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఏదైతే గుంటూరు, కృష్ణా, అదేవిధంగా బాపట్ల, అదేవిధంగా పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి భారీ ఎత్తున, ఒంగోలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజానీకం అయితే సభకు రావడానికి ఇప్పటికే బయలుదేరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా 5 బస్సులను ఏర్పాటు చేశారు. బస్సుల్లోనే ఆహార పదార్థాలు కూడా అందిస్తున్నారు. ఎవరికి ఎటువంటి లోపం లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్నారు. ఎండ వేడిమికి ఏమైనా ఇబ్బందులు అయితే ఇక్కడ హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. హెల్త్ టీమ్స్ కూడా రంగంలో దిగాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బహిరంగ సభా ప్రాంగణాన్ని ప్రధానమంత్రి భద్రతా దళం ఎస్పీజీ తమ అధీనంలో తీసుకుంది. ఎవరికైతే పాస్ ఉందో వారిని మాత్రమే బహిరంగ సభ క్లోజ్డ్ సర్క్యూట్లోకి అనుమతిస్తున్నారు. ఇప్పుడు వరకైతే ప్రజానీకం ఇప్పుడే బస్సులు బయలుదేరాయి. మరి కాసేపట్లో ప్రజానీకం ఇక్కడికి రావడం స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఇక్కడ మంత్రి నారాయణ ఉదయం వచ్చి ఇక్కడ మొత్తం కూడా స్టేజీ దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీజీ అధీనంలో ఉంది. మొత్తం కూడా ఇక్కడ కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం యావత్ పోలీసులు కూడా 6,000 మందికి పైన పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని దాదాపు 40 నిమిషాలు ప్రసంగించిన తర్వాత 4:45కి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరతారు. ఆ తర్వాత ఏదైతే గన్నవరానికి చేరుకుంటారో అక్కడ ముఖ్యమంత్రి కూడా వెళ్లి ప్రధానమంత్రికి వీడ్కోలు పలుకుతారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. అయితే ఇక రాజధాని ప్రాంతంలో అయితే పండగ వాతావరణం కల్పిస్తుంది. వారే కాకుండా వారి బంధుమిత్రులను కూడా దీనికి ఆహ్వానించుకున్నారు. చాలా మంది ఏదైతే ఈ ప్రాంతంలో మొత్తం కూడా రాజధాని రైతులు సన్నద్ధత ఏదైతే ర్యాలీ కూడా ఈ ఉదయం తీశారు. తుళ్లూరు నుంచి వారు తాడికొండ, తుళ్లూరు ప్రాంతాల్లో రాజధాని రైతులంతా కూడా ఆనందోత్సాహాల మధ్య ర్యాలీలు తీశారు. ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు హాజరు కావాలని వారైతే ప్రచారం అయితే నిర్వహించారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ రాజధాని ప్రాంతాల్లో రైతులంతా ర్యాలీలు నిర్వహిస్తూ ఆనందోత్సాహాల మధ్య బహిరంగ సభకి చేరుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రాజధాని రైతులు మొత్తం కూడా ఏదైతే వారు కూడా వచ్చిన ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా వారు కూడా మంచినీళ్ళు అవి ఏర్పాటు చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పుడే ఏదైతే ట్రాఫిక్ అయితే 11 చోట్ల ఇక్కడ ఏర్పాటు చేశారు. 11 చోట్ల ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాంతాల నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక రాజధాని ప్రాంతంలో చేరుకోవడానికి 11 రోడ్డు మార్గాలను కూడా కొన్ని అప్పటికప్పుడు నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పటికే నడిచి అయితే కొంతమంది వస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే వాహనాలని స్టేజీ దగ్గరికి అనుమతించడం చాలా దూరంగా పార్కింగ్ ప్రదేశాలు ఉండటంతో నడిచి కూడా వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా రాజధాని ప్రాంతంలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. మంత్రి నారాయణ గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా అన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో సచివాలయంలోనే కూర్చుంటారు. 11 గంటలకు సచివాలయం వచ్చి ఇంకా ఏర్పాట్లు
ఏర్పాట్లకు సంబంధించిన అంశాల గురించి ఆయన మంత్రులతో కావచ్చు అధికారులతో చర్చించబోతున్నారు. 11 నుంచి ఆయన సచివాలయంలో ఉంటారు. ఎదురుగా ఉన్న హెలీప్యాడ్కి 2:30 తర్వాత ఆయన వెళ్లి ప్రధానికి ఘన స్వాగతంతో పలకబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు అలాగే సెక్రటరియట్ అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు ఇక రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేస్ కు సంబంధించి 57,962 కోట్ల ప్రాజెక్ట్స్ కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది. మరోవైపు విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిట్ మాల్ తో పాటు 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మరోవైపు 3,176 కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కూడా అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో భూమి పూజ చేస్తారు. 3,680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను మోదీ ప్రారంభిస్తారు. ఇక 254 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టుతో భాగంగా చేపట్టిన బొగ్గనపల్లి కేఈఎఫ్ పాణ్యం లైన్స్ ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇక ప్రధాని సభా వేదికపై 14 మంది ఆసీనులు అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధాని మోదీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, అలాగే కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు, ఇతర వీఐపీలు హాజరు కాబోతున్నారు. ఇక ఈ సభకు సినీ హీరో చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం జరిగే ప్రధాని సభకు హాజరు కావాలని సచివాలయ ఉద్యోగులకు సిఎస్ విజయానంద్ సర్క్యులర్ జారీ చేశారు.